ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం ప్రత్యేకంగా మీ పాదాల చెంతకొచ్చి మీ ఘననామాన్ని సన్నతిస్తున్నాం. ప్రభు, మా ప్రేక్షకులను దీవించండి. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యాన్ని దయచేయండి. టెలిఫోన్స్ ద్వారా ప్రార్థనలు కోరుతున్న వారి సంఖ్య దినదినానికి పెరుగుతుండగా వారందరినీ దీవించి వారి ప్రార్థనలకు జవాబిమ్మని అడుగుచున్నాం. కలుమాల రత్నప్రసాద్ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపలో మీ దాసుని దాసురాలను, కుమార్తెలను, కుటుంబ సభ్యులను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి 119వ సంకీర్తన 4వ వచనం నుండి గమనించమని నేను మనవి చేస్తున్నాను. గత రాత్రి 3 వచనాలు చదువుకున్నాం. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. చూడండి, దీవెన అనే పదం క్రింద భాగంలో పాపము చేయరు అని వ్రాయబడింది. పాపము కళంకము. ఈ కళంకం జీవితానికి మచ్చ. దేవుని యొక్క వాక్యాన్ని మిస్ అయిపోవటమే, మిస్సింగ్ ద మార్క్ ఆఫ్ గాడ్. దేవుడు గీసిన గీత దాటడమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. ఈ ఆజ్ఞాతిక్రమంలో సంభవించేది ఏమిటి? దేవుణ్ణి యందు అవిశ్వాసం, దేవుణ్ణి తృణీకరించటం, ఆయన అధికారానికి ఒప్పుకోకపోవటం. ఇవి పాపము వలన కలిగే సారాలు. అయితే ధర్మశాస్త్రం చొప్పున నడుచుకోవటం వలన, శ్రద్ధగా హృదయపూర్వకముగా ఆయనను వెతకటం వలన అట్లా చేసేవారు పాపము చేయరు అని చెప్పబడింది. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే, దేవుని యొక్క వాక్యం పఠించువారు, పాటించువారు, గ్రహించిన వారు పాపానికి దూరంగా వెళ్తారు. ఎందుకని? వినటం వలన విశ్వాసం కలుగుతుంది. రోమా 10:17 చెప్పాడు. పరిశుద్ధ లేఖన భాగాలను వినటం వలన, చదవటం వలన, గ్రహించటం వలన, పాటించటం వలన విశ్వాసము అంతరంగములో స్థిరపడి పాపమునకు దూరంగా వెళ్ళిపోయేట్టుగా సహాయపడుతుంది. ప్రభువుకు సమీపంగా ఎప్పుడైతే వస్తావో పాపమునకు దూరంగా వెళ్ళగలుగుతావు. ప్రభువును వెతకాలి అనగా వాక్యానికి ఎప్పుడు సమీపంగా వస్తావో పాపానికి నువ్వు దూరం అయిపోతావు. చూడండి, మారు మనసు పొందిన బిడ్డలను మీరు అడిగితే, మీ పాత స్నేహితులు మీకు దూరమయ్యారా, మీరు వారికి దూరమయ్యారా అని అడిగితే చాలా పర్యాయాలు చెప్పారు, మేమే వారికి దూరమయ్యామని. అదే వ్యక్తి ఇంకొంచెం ఆలోచించి చెప్పు అని అడిగితే, లేదండి వారే నాకు దూరం అయిపోయారు అని చెప్పగలుగుతాడు. వాక్యం చొప్పున నడిచే వ్యక్తి జీవితాన్ని, వాక్యాన్ని వ్యతిరేకించేవారు చేరలేరు, దరి చేరలేరు.
ఇష్టపడరు. ఈ లోకం నన్ను హింసించింది, తృణీకరించింది, మిమ్మల్ని కూడా తృణీకరిస్తుందని ప్రభువు చెప్పారు. ఎందుకు? ఆయన వాక్యం కాబట్టి. వాక్యాన్ని తృణీకరిస్తారు కాబట్టే వాక్యాన్ని అనుసరించే వారిని కూడా లోకం తృణీకరిస్తుంది. పాపమును గుర్చి అదే రాస్తున్నాడు. వాక్యానికి లోబడేవారు పాపము చేయరు, పాపము చేయరు. సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో పాపాన్ని జయించలేకపోతున్నావా? బలహీనతను జయించలేకపోతున్నావా? నీ సమస్య ఇదేనా? ఈ రాత్రి చాలామంది వయస్సు వచ్చి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగి పెద్దవారైన వారిని, అయ్యా ఇంకా మీరు ఎందుకు బాప్తిసం తీసుకోవటం లేదు, మీరు ఎందుకు యేసు ప్రభు నమ్ముకోవటం లేదంటే అంటారు, ఇంకా కొన్ని వదలలేకపోతున్నానండి అంటారు, ఇంకా కొన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నానండి, ఇంకా కొన్ని అలవాట్లు ఉండిపోయాయండి అంటారు. అలవాట్లు కాదవి, అవి పాపము వలన కలిగినటువంటి పర్యావసానాలు. దేవుని తృణీకరించినందున, దేవుని వాక్యం తృణీకరించినందున నీవు అభ్యాసము చేసుకున్నటువంటి చెడు అలవాట్లు, వ్యసనాలు నీ దరికి చేరి నీ జీవితంలో భాగమై కూర్చుంటాయి. జాగ్రత్త సోదరుడా, సోదరి. నీవు ప్రభు యొద్దకు వస్తే పాపము దూరం అవుతుంది నీకు. తరువాత వచ్చిన 4వ వచనం, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీవు, నీ అనే మాట 246 పర్యాయాలు ఉందండి ఈ ఒక్క కీర్తనలోనే. 246 పర్యాయాలు నీ అని సంబోధించాడంటే ఎంత దేవుని యొక్క వ్యక్తిగతమైన బోధ ఈ ప్రత్యేక కీర్తన అనేది మనకు అర్థమవుతుంది. ఎజ్రా చెర నుండి వెనక్కి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు దేవుని వాక్యానికి దూరంగా ఉన్నారు. చెరకాలంలో వారికి వాక్యం లేదు. ఇర్మియా చెప్తాడు, కెబారు నదీ తీరమున విచారంగా నిర్వంజి చెట్టుకు సితారాలను తగిలించి ఏడుస్తారని చెప్తాడు. శాంతి లేదు, సమాధానం లేదు, దేవుని జవాబు లేదు, ధర్మశాస్త్రం పాటించలేదు 70 ఏండ్లు. సోదరుడా, సోదరి, ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుని యొక్క వాక్యంలో ఈ 70 సంవత్సరాల చెర 490 సంవత్సరాలు ఇష్టానుసారంగా గడిపినందున 70 సంవత్సరాల చెర కారణం. విశ్రాంతి దినాన్ని పాటించకపోయినందున ప్రజలు వారి జీవితాలు ఇష్టానుసారంగా జీవించినందున వారి జీవితాల్లో చెరానుభవానికి వెళ్ళాల్సి వచ్చింది. వాక్యానికి దూరమయ్యారు, పాపానికి దగ్గరయ్యారు, తత్ఫలితం చెరలోనికి వెళ్ళారు. ఆ చెరలో నుంచి వచ్చిన వారికి ఎజ్రా చెప్తున్నాడు, వాక్యం ప్రాముఖ్యం, వాక్యం ప్రాధాన్యత, వాక్యం యొక్క శక్తి, వాక్యము గురించి దేవుని అభిప్రాయం, వాక్యము నీకేం కలుగు చేస్తుంది. ఈ 119వ కీర్తన ముగిసే నాటికి మీలో గొప్ప రూపాంతరం రావాలి. మీలో గొప్ప రూపాంతరం వచ్చి తీరుతుంది కూడా, సందేహం లేదు. ఇక్కడ వాక్యంలో రాస్తున్న మాట, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించావు. నీవు మాకు ఆజ్ఞాపించావు. దేవుని ఆజ్ఞలు గైకొనటం మనం నేర్చుకోవాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఆజ్ఞలను పాటించమని ఆజ్ఞ. మరలా ఒక్క ఆజ్ఞ మాత్రమే ఇచ్చాడు ఏదైనా వనంలో ఆదామునకు.
ఆ ఒక్క ఆజ్ఞ కూడా అతడు అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయలేదు, పాపం చేశాడు కనుక ఆజ్ఞ అతిక్రమించాడు. మీకు అర్థమవుతుందా? పాపము చేశాడు అంతరంగంలో, కాబట్టి భౌతికంగా అతడు ఆజ్ఞ అతిక్రమించాడు. అది ఒకటైనా 100 పాపము చేసినందున పాపమును బట్టి ఆజ్ఞ అతిక్రమానికి వచ్చాడు ఆదాము. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించకుండా ఉండాలి అంటే నీ అంతరంగంలో పాపమును తీసివేయుటకు నీ ప్రయత్నం చేయాలి. ఆజ్ఞలను అనుసరించమని గైకొనమని నీవు ఆజ్ఞాపించావు. ఎప్పుడు సాధ్యం? ఆజ్ఞలను అనుసరించడం ఎప్పుడు సాధ్యం? అంతరంగములో పాపము చేయకుండినప్పుడే ఆజ్ఞలను పాటించటం సాధ్యం. సోదరుడా, సోదరి, ఈ మాటలు గుర్తెరిగావా? అంతరంగములో పాపము చేయకుండా ఉండటానికి తీర్మానం కలుగుంటే ఆజ్ఞలు అతిక్రమం జోలికి నువ్వు వెళ్ళవు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలని నీవే మాకు ఆజ్ఞాపించావు. జాగ్రత్త అనే పదం అండర్లైన్ చేసుకోండి. వి షుడ్ బి కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ జీవితంలో. నా మట్టుకు నేను ఉదయం లేచింది మొదలుకొని అనేక పర్యాయాలు నా మనస్సుకు నేను చెప్పుకుంటాను, జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. లోకములో ఉన్నాం, బహు జాగ్రత్తగా ఉండాలి. శరీరముతో ఉన్నాం, బహు జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు శోధనలు తెస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా జాగ్రత్త లోపించిందో వెంటనే నీవు పడిపోతావు. కనుక దేవుని వాక్యం పట్ల నీకు జాగ్రత్త లేకపోతే, దేవుని వాక్యమునకు విధేయత చూపటం విషయంలో జాగ్రత్త లేకపోతే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో జాగ్రత్తగా లేకపోతే నిన్ను పడేస్తాడు సాతాను, ఆధ్యాత్మికంగా పడగొట్టేస్తాడు. కనుక వాక్యం చెప్పిన మాట జాగ్రత్తగా మీరు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి, దేవుని ఆజ్ఞలను పాటించడం వలన మనం పరలోకానికి వెళ్తామా? ఈ ప్రశ్న కొంచెం జాగ్రత్తగా వినాలి. దేవుని ఆజ్ఞలను పాటించడం వలన మనం పరలోకానికి వెళ్తామా? కాదు. ప్రభువును అంగీకరించడం వలన పరలోకానికి అర్హత వస్తుంది. మరి ఆజ్ఞలు పాటించడం వలన ఏమిటి అంటే నిష్కలంక జీవితం ఉండి ఈ లోకములో అద్భుతమైనటువంటి గొప్ప కృపామయుక్తమైనటువంటి జీవితాన్ని, ఆనందమయమైన జీవితాన్ని జీవించగలుగుతాం. సోదరుడా, సోదరి, విశ్వాసము ద్వారా రక్షణ కృపచేత కలుగుతుంది, మనుషులిచ్చేది కాదు. కానీ నీ ఆజ్ఞలను పాటించినప్పుడు ఉన్నతమైనటువంటి జీవితం నీకు లభిస్తుంది. ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్ నీకు లభిస్తుంది. నీవు దీవించబడతావు. ఆజ్ఞలను అనుసరించటం వలన దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ, ప్రతి ఆశీర్వాదం నీ వశమైపోతుంది. కనుక నీవు దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవుని ఆజ్ఞలను పాటించడంలో విఫలమైతే రక్షణ పోతుందా? రక్షణ పోదు. కానీ ఆజ్ఞలను పాటించడంలో విఫలమైనందున నీ జీవితంలో విశ్వాసిగా అనేక వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చి ధర్మశాస్త్రం కంటే ముందుగా ఉన్న పాపమును వారు గుర్తించడానికి సహాయం చేసి ఆ పాపము చేయకుండా ఉండటానికే ఆ ఆజ్ఞలను ముందు పెట్టి సరిచేసుకోండి, ఎక్కడ పాపములో ఉన్నారో ఈ యొక్క కోడ్, ఈ లా, ఈ చట్టం, ఈ ధర్మశాస్త్రం మీరు పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. కనుక మీరు అది చేయకుండా జాగ్రత్త పడండి అని, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి ఉద్దేశంతో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. 5వ వచనం, ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు
నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. ఆహా, నీ కట్టడలు గైకొనినట్లు. చూడండి, ఇంటర్లింక్డ్ అండి. ఎప్పుడు నీవు ఆజ్ఞలను గైకొనగలుగుతావు? కట్టడలను గైకొనున్నట్లుగా ప్రవర్తన స్థిరపడి ఉంటే మేలు. కనుక నువ్వు కట్టడాలలో నీవు నిలబడాలి అంటే, కట్టడాలను నీవు గైకొనాలి అంటే నీ ప్రవర్తన స్థిరపడాలి. నీ ప్రవర్తన స్థిరపడాలి, అప్పుడు మేలు. దేవుని వాక్యం పఠించాలి అంటే మారు మనసు కావాలి. మారు మనసు కావాలి. ప్రవర్తన స్థిరపడేది ఎప్పుడు? మారు మనసు పొందినప్పుడు. అందుకే ప్రభు సువార్తను నమ్మిన తర్వాత మారు మనసు పొందమనలేదు. సువార్తను నమ్మకముందే మారు మనసు పొందమన్నాడు. మార్కు 1:14 మీరు చదవండి. మార్కు సువార్త 1:14 చదివితే, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అన్నాడు. మారు మనస్సు నీ ప్రవర్తనను స్థిరపరుస్తుంది. స్థిరపడిన నీ ప్రవర్తన నీ విశ్వాస జీవితానికి శోభను తీసుకుని వస్తుంది. కనుక నీ ప్రవర్తన స్థిరపడాలి. ఇప్పుడు నన్ను నేను అడుగే ప్రశ్న, నా ప్రవర్తన స్థిరపడిందా? ఈ ప్రశ్నకు వెంటనే నేనిచ్చే జవాబు ఏమిటి? నా ప్రవర్తన స్థిరపడింది అని నేను చెప్పగలిగే స్థితిలో ఉన్నానా? అలాగే నీవు కూడా ప్రశ్నించుకొని ఎక్కడ బలహీనంగా ఉన్నామో ప్రవర్తన, కన్సిడర్ యువర్ బిహేవియర్. దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. మన బిహేవియర్లో మార్పు రావాలి, మన ప్రవర్తనలో మార్పు రావాలి. ప్రవర్తనలో మార్పు రావాలి అంటే ఆలోచనలో మార్పు రావాలి. ఆలోచనలో మార్పు వస్తే ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆలోచనలో మార్పు రావాలంటే మనస్సులో మార్పు రావాలి. అదే మారు మనసు. మారు మనసు లేకుండా నువ్వు ప్రభువుని నమ్ముతున్నాను అని చెప్పటానికి, ముందుకెళ్ళటానికి నీ జీవితంలో బహిరంగ సాక్ష్యం పొందలేవు. సోదరుడా, సోదరి, విత్తువాని ఉపమానం మీకు గుర్తుంది కదా? గుర్తే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే విత్తువాని ఉపమానం తెలియని క్రైస్తవులు ఉండరు. ఒకవేళ హైందవ సోదరులు వింటే చెప్తున్నాను. ఒక విత్తనం రాతి నేలను పడినప్పుడు అక్కడ మన్ను కొంచెంగా ఉండటం వలన త్వరగా మొలకెత్తుతుందట. ఎందుకని త్వరగా మొలకెత్తుద్ది? త్వరగా వాడిపోతుంది. త్వరగా మొలకెత్తుతుంది, త్వరగా వాడిపోతుంది. ఒకడు మారు మనసు పొందకపోతే అతని భక్తి జీవితం కూడా త్వరగా మొలకెత్తినట్టుంటుంది, త్వరగా వాడిపోతుంది. వాక్యము వాని హృదయములో నిలబడదు అని అర్థం. వాక్యము నిలబడాలి, ఫలించాలి, ఫలాన్ని తేవాలి అంటే ఆ వాక్యానికి మారు మనసు పొందిన హృదయం అవసరం. అందుకనే నీ ప్రవర్తన స్థిరపడి ఉండాలి. ప్రవర్తన స్థిరపడటానికి నీవు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు నీకు మేలు కలుగుతుంది. నీ ప్రవర్తన బాగుంటే నీకు మేలు కలుగుతుంది. చదువుకునే విద్యాలయాల్లో ఒక ప్రత్యేకమైన సర్టిఫికెట్ ఉంటుంది, కాండక్ట్ సర్టిఫికెట్. కాండక్ట్ సర్టిఫికెట్లో యావరేజ్, బిలో యావరేజ్, అబవ్ యావరేజ్, గుడ్ అండ్ వెరీ గుడ్, నెక్స్ట్ ఎక్సలెంట్ అని ఉంటాయి కాలమ్స్. నీ కాండక్ట్ సర్టిఫికెట్లో బిలో యావరేజ్ అంటే ఉండవలసిన దానికంటే తక్కువ, యావరేజ్ ఏదో కొద్ది మాత్రంగా, అబవ్ యావరేజ్ ఉండాల్సిన దాని మీద కొంచెం ఎక్కువ, గుడ్ మంచిది, వెరీ గుడ్ ఇంకా బాగుంది, ఎక్సలెంట్ చాలా మంచి ప్రవర్తన. ఈ ప్రత్యేకమైన ఈ గుర్తింపు మనుషులు ఇచ్చేప్పుడు మోసపోవచ్చు, నువ్వు కూడా మోసం చేసేయచ్చు. కానీ
దేవుని చేత పొందినప్పుడు నీవు ధన్యుడవు. ఎక్సలెంట్ కాండక్ట్ అనేటువంటి పదం బైబిల్ గ్రంథంలో మనం నోవాహు విషయంలో చూస్తాం, యోసేపు విషయంలో చూస్తాం, యోబు విషయంలో చూస్తాం, దావీదు విషయంలో చూసాం, ఈ మోసే విషయంలో చూస్తాం. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా హృదయానుసారుడు, భూమి మీద ఇట్లాంటి వాడు లేడు యోబుని గురించి. నోవాహు ఈ తరములో కృప పొందిన వాడు. ఇలా మనం చూస్తున్నప్పుడు వీరి కాండక్ట్ స్థిరపడింది, వీరి ప్రవర్తన స్థిరపడింది, బిహేవియర్ బాగుంది. అందుకే వారి జీవితాల్లో మేలు కలిగాయి. కనుక వాళ్ళు నీకు మేలు కావాలి అంటే నువ్వు దూర ప్రయాణం చేసేస్తే రాదు. నీకు మేలు కలగాలి అంటే నువ్వు ఎక్సర్సైజులు చేస్తే వచ్చేది కాదు. అది కాదు మేలు. భౌతికంగా 200 సంవత్సరాలు బతికితే వచ్చేదేంటి? ఏం కాదు. నీకు మేలు కలుగుట అనేకులకు దీవెనకరం. అది గుర్తించు. నీకు మేలు కలుగటం నీ ఇతరులకు మేలుగా మారటమే, అది గొప్ప దీవెన. ఎప్పుడవుతావు? నీ ప్రవర్తన స్థిరపడినప్పుడు. నీ ప్రవర్తన స్థిరపడినప్పుడు. ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం ఇచ్చే దీవెన నీ ప్రవర్తన స్థిరపడుతుంది. వాక్యం ఇచ్చేటువంటి దీవెన నీవు ఆయన కనుగొంటావు. వాక్యం ఇచ్చేటువంటి దీవెన నీవు ఆయన మార్గంలో నడుస్తావు. వాక్యం ఇచ్చేటువంటి దీవెన నీ జీవితంలో ఆయన మాటను జాగ్రత్తగా గైకుంటావు. ఇవన్నీ ఆయన దీవెనలే, ఆ వాక్యం ఇచ్చేటువంటి దీవెనలే. కనుక వాక్యాన్ని ఆశ్రయిద్దాం. స్థిరపడినది వాక్యమే. వాక్యమే గీటురాయి. మనం బంగారాన్ని తీసుకొని షాప్కి వెళ్ళి ఇది అమ్మాలనుకుంటున్నామంటే ఆ బంగారాన్ని ఒక రాయి మీద పెట్టి గీటు వేస్తాడు బంగారాన్ని అమ్మేటువంటి వ్యక్తి. గీటు రాయి ఒకటి ఉంది. నీ ప్రవర్తన నియమావళికి ఒక గీటు రాయి పరిశుద్ధ లేఖనం, దానిలో పెట్టి చెక్ చేయాలి. ఎప్పుడైతే దానితో బేరీజు వేసి చెక్ చేస్తామో అప్పుడే మనం ఎట్లా ఉన్నామో బయటపడుతుంది. చూడండి, ప్రశ్నాపత్రాలు దిద్దేప్పుడు ఉపాధ్యాయులకు జవాబు పత్రాలు ఇస్తారు. జవాబులు ఇచ్చి ప్రశ్నాపత్రాలు దిద్దమంటారు. ఆ యొక్క జవాబు పత్రాలు దిద్దమంటారు. 7th క్లాస్ ఎగ్జామినేషన్, 10th క్లాస్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది. ఈ పరీక్షలు దిద్దేది జరుగుతుంది. బిట్ పేపర్ దిద్దటం కోసం రైట్ బిట్స్ ఆన్సర్స్, ఆ రైట్ ఆన్సర్స్ ఓ చోట పెట్టుకొని దాన్ని పక్కన పెట్టుకొని దిద్దుతూ పోతాడు. కనుక ఏది ఖచ్చితమైందో దానిని ఒక పక్కన పెట్టి నీ జీవితం ఎట్లా ఉందో మరొక పక్కన పెట్టి మీరు దానిని సరిచేసుకుంటూ పోవాలి. ఎక్కడ సరిగున్నావు, ఎక్కడ సరిగా లేవు, ఎక్కడ సరిగున్నావు, ఎక్కడ సరిగా లేవు, నీవు ముందు ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళి వాటిని చెరిపివేసి సరిగా జీవించడం నేర్చుకోవాలి. నాకు 119వ కీర్తన చదవటం ముందు నుంచి అనిపిస్తోంది, ఈ కీర్తన అంతా విన్నవారు రూపాంతరం చెందుతారని. కనుక ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంతో మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. ఎవరైనా నాకు అవమానం కలిగింది అని అన్నారనుకోండి, అది ఎవరి దృష్టిలో అవమానం మొదట మీరు ప్రశ్నించాలి. ఉదాహరణకు నేను సువార్త ప్రకటిస్తున్నందుకు నన్ను తిట్టారనుకోండి, నాకు అవమానం. అది ఎవరి దృష్టిలో అవమానం? వాళ్ళ దృష్టిలో. కానీ అది దేవుని వాక్యపు దృష్టిలో అది అవమానం కాదు, దీవెన. జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, దూషించి, చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. మీ ఆనందం అధికమవుతుంది. పరమందు మీ ఆనందం, మీ ఫలం పెరుగుతోంది, అధికమవుతుంది, రెట్టింపు అవుతోంది. కనుక అది అవమానమా, ఆనంద కారణమా? అవమానం అంటే ఏమిటో తెలుసా? పాపము వలన కలిగేది. ప్రభువు వాక్యము ప్రకటించడం వలన కలిగేటువంటి శ్రమలు, అవమానాలు కాదు.
జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అవమానం అనగా పాపము మూలముగా కలుగునది. దేవుని ఎదుట అవమానం. సోదరుడా, సోదరి, మరి నువ్వు దేనిని అవమానం అని అనుకుంటున్నావు? ఈ రాత్రి కాలంలో చాలామంది పేదరికం అవమానంగా భావిస్తారు, నిరుద్యోగం అవమానంగా భావిస్తారు, సరైన ఇల్లు లేకపోవటం అవమానంగా భావిస్తారు, సరైన దుస్తులు లేకపోవటం వివాహాల్లో హాజరవుతున్నప్పుడు అవమానంగా, చిన్నతనంగా భావిస్తారు. అవేవి అవమానం కాదండి. అసలైన అవమానం మానవునికి ఏమిటో తెలిసిన పాపములో బ్రతకటం. పాపములో బ్రతకటం నువ్వు మించిన అవమానం ఇంకోటి లేదు. ఈ రాత్రికాలం ప్రభువుతో జీవిస్తున్నావంటే దీవించబడ్డావు. నీ వ్యక్తిగత జీవితంలో పాపము వలన కలిగే అవమాన భారము చేత కృంగిపోతే వాక్యమైన యేసు చెంతకొచ్చి రక్షించబడమని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. 6వ వచనము దగ్గర మనం వాక్యాన్ని నిలుపుదల చేశాం. రేపటి వాక్య భాగంలో మిగిలిన వచనాలు మనం ధ్యానం చేసుకుంటాము. తెలుగు ప్రజల సువార్తీకరణోద్యమంలో భాగస్థులు అవ్వండి. ఎపిసోడ్స్ నిర్వహించడం ద్వారా విదేశీ సహాయం లేకుండా నిర్వహించబడుతున్న ఈ పరిచర్యలో మీరు భాగస్థులు అవ్వండి. పరిష్కారం ఇతర పరిచర్యల్లో కూడా మీరు పాలువారు కావాలని ఆశిస్తున్నాం. అలాగే తెలుగు ప్రజల సువార్తీకరణోద్యమం నిమిత్తం ప్రభు ఒక ఆశ్చర్యకార్యం జరిగించాలని ప్రార్థించండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం. ఏలూరు పత్తేబాదాలోని వేదరాజు సినిమా హాలు ఎదుట గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరుగుతుంది. దయచేసి ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క ప్రార్థనా సహవాసానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలం మా ప్రేక్షకులను దీవించండి, ఆశీర్వదించండి. కనుమాల రత్నప్రసాద్ అన్న గారిని, వారి కుటుంబ సభ్యులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీ కృపలో సిస్టర్ గారిని, కుమార్తెలను దీవించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి. మా ప్రేక్షకులలో అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి కృపనివ్వండి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిష్కారం బృందమును ముట్టి మీ హస్తమును చాపి మా సాక్ష్యమును నిలవబెట్టుమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలమైన మమ్మల్ని ఆదుకునమని, మా ప్రేక్షకులకు మంచి విశ్రాంతినిమ్మని, చీకటి శక్తుల ప్రభావమును తప్పించమని యేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.